ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున అంటే జూన్ 4, 2025 ఓ పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచేమో వెన్నుపోటు దినంగా వాళ్ళ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు జరపడం జరిగింది. మరో పక్క చూసుకుంటేనేమో అధికార కూటమిలో భాగమైనటువంటి జనసేన పార్టీ ప్రజా సంబర విజయాలు నిర్వహించుకోవడం జరిగింది. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం విజయవంతమైంది, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ నిన్న చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుంచి అదేంటంటే రోజా గారు, అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మేరకు వెన్నుపోటు దినం నిర్వహించుకొని కలెక్టరేట్లో స్థానికంగా వాళ్ళ డిమాండ్లు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి నెరవేర్చాలని చెప్పుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో వ్యక్తం చేయడం జరిగింది. మరో పక్క చూసుకుంటేనే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుతున్నారు. ఈ రెండింటిలో ఏది ఘనంగా జరిగిందంటారు? మీ యొక్క అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? అంటే ఘనంగా జరిగిందా ఘనంగా జరగలేదనేటువంటి దాన్ని పక్కన పెడితే వెన్నుపోటు దినం అని చెప్పడమే వాళ్ళ ఫెయిల్యూర్. ఎందుకంటే జూన్ 4, 2024లో ఒక తీర్పు, రిజర్వ్లో ఉన్న తీర్పు వెలువడింది. యాక్చువల్గా తీర్పు మే 13, 2024లో తీర్పు ఇచ్చారు ప్రజలు. దాన్ని రిజర్వ్లో పెట్టి జూన్ 4 ప్రకటించారు. అవాళ రాష్ట్ర వ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఇతర రాష్ట్రాల్లో అది మొత్తం ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ ఒక రకంగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు కొంతమంది. మిగతా వాళ్ళందరూ ఆనందోత్సాహాలతోటి అసలైన పండుగ చేసుకున్నారు. విముక్తి దొరికిందని అనుకున్నారు. కాబట్టి దాన్ని విముక్తి దినంగా చూడాలి. దానికి రివర్స్లో వీళ్ళు ప్రజా తీర్పును అపహాస్యం చేస్తా వీళ్ళు అన్నారు. అయినా సరే ప్రజలు వెన్నుపోటు పొడిచారు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజల నుంచి దానికి మద్దతు ఉండదు. నువ్వు ఇచ్చిన తీర్పు బాగోలేదంటే నేను ఎంత ప్రేమిస్తాడు జడ్జి. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు బయటికి రావడానికి ఒక కాజ్ కావాలి. ఆ కాజ్ కూడా సరైనది ఎన్నుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళ కార్యకర్తలకి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, ఒక ఉత్తేజం ఉండాలి. అంటే ఎవరైనా సరే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి రావాలి బయటికి. వాళ్ళు అది పూర్తి స్థాయిలో ఒక సరైన కాజ్ ఎన్నుకోలేకపోవడమే వాళ్ళు ఫెయిల్యూర్. అంటే ఈ కూటమి బాగా పనిచేస్తున్నట్టు లెక్క. ఓకే, కూటమి చాలా పొరపాటు చేసింది అనుకో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, లోకేష్ గారిని అడ్డుకోవడం, పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోవడం, లేకపోతే ఎవరన్నా ఉద్యోగస్తుల్ని అక్రమ అరెస్ట్ చేయడం, లేకపోతే ఎవరన్నా అక్రమ అరెస్ట్ చేయడం, దీనికి ఒక ఎమోషనల్ కనెక్ట్ అవుతారు ప్రజలు. అలాంటివి ఏమీ లేవు కదా ఇక్కడ. పైగా అంతకు ముందు రోజు ఇతను ఆ రౌడీ షీటర్లని, చైన్ స్నాచర్ల కుటుంబాలను గట్టా వెళ్ళి పరామర్శించేసాడు. అంటే వాళ్ళని పరామర్శిస్తే అంటారని వాళ్ళు కుటుంబాలని పరామర్శించేసాడు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళ ఇంట్లోనే దాక్కున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఒక రకమైన యావగింపు కలుగుతుంది. వాళ్ళ కార్యకర్తలు కూడా ఏంట్రా ఎవడు చెప్పాడు ఈ సలహా, వాళ్ళ దగ్గరికి వెళ్ళటమేట్రా బాబు అనుకుంటారు. పైగా వాళ్ళ కార్యకర్తలందరూ ఇలాంటి వాళ్ళే అనేటువంటి ముద్ర పడుద్ది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలందరూ కూడా చైన్ స్నాచర్స్ లేకపోతే ఈ రౌడీ షీటర్స్ అనుకుని అపోహపడే అవకాశం ఉంది కదా. అందులో డెఫినెట్గా బాగా చదువుకున్న వాళ్ళు అంటారు. జగన్మోహన్ రెడ్డిని సిద్ధాంతపరంగా తెలుగుదేశాన్ని వ్యతిరేకించి వాళ్ళందరూ కూడా ఆయన మద్దతు ఇస్తారు. వాళ్ళ ఓటు బ్యాంక్, కాంగ్రెస్ నుంచి ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి సంస్థాగతంగా సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎలైట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళు ఉంటారు. వీళ్ళ వ్యవహార శైలి, ఇతను నడతా చూసి వాళ్ళకి బాధ ఉంటుంది. అయినా సరే వీళ్ళకి ఓటు వేయలేక వాళ్ళకి వేస్తూ ఉంటారు. వీళ్ళకి మద్దతు ఇవ్వలేక వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇన్బిల్ట్ వాళ్ళకి దానికి వ్యతిరేకం టీడీపీకి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన భావజాలం, మేము ఏమైనా కానీ దానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. అలాగనమాట. ఈ టైప్లో వాళ్ళకి ఏమవుద్దంటే వాళ్ళ కార్యక్రమం నిర్వహించారు. యాక్చువల్గా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది, ఒక ఫలితాలు వెలువడి ఒక విజయోత్సాహం రాష్ట్రానికి పీడకల నుంచి, దుస్వప్నం నుంచి మంచి వైపు, చీకటి నుంచి వెలుతురు వైపు చంద్రపవనాలు వేస్తున్నాయి. ఉక్కపోత నుంచి చంద్రపవనం ఒక ఏసీలు ఎడదన్నమాట. ఇప్పుడు బాగా ఎండ మంటెక్కిపోతున్నప్పుడు ఒక ఏసీ రూమ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది నీకు? అలాగే ఉక్కపోత నుంచి, ఉక్కిరి బిక్కిరి నుంచి చంద్రపవనాలు వీసే దాంట్లోకి వచ్చారు జనాలందరూ. నిజంగానే వీళ్ళు చెప్పకుండా పండుగ చేసుకోలేదు. వాళ్ళు ఊహించిన స్థాయిలో, ఆశించిన స్థాయిలో జరగలేదు. జరిగింది కానీ మొక్కుబడిగా చేసినట్టు చేశారు కొంతమంది నిజంగానే చేసుకున్నారు. కానీ ఆశించినంత, ఊహించినంత జరగలేదు. జనసేన పార్టీ డైరెక్ట్గా పిలిపించింది కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు మ్యాండేట్ ప్రకారం చేస్తారు. తెలుగుదేశం పార్టీ అటువంటి పిలుపు ఏమీ ఇవ్వలేదు. ఇక బీజేపీ వాళ్ళు పైకి కింద చూస్తారు అంతే. వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఎవరైనా ఓటు అనుకుంటారేమో, మరి వాళ్ళని వీళ్ళని ఓటు అనుకుంటున్నారేమో. మరి ఏంటండి ఇదొకటి. మరి దానికి కారణం ఏంటి? ఒకటి మాత్రం నిజం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. అఫీషియల్ సోషల్ మీడియా పనిచేస్తుంది, సమర్థవంతంగా చేస్తున్నారు వాళ్ళు. కానీ సరిపోదు బలం. నీకు
టగ్ ఆఫ్ వార్లో నువ్వు ఒకడో లాగితే కాదు, నీ వెనకాల కూడా 10 మంది లాగితేనే నీ బలం. దాంట్లో స్వచ్ఛందంగా పనిచేసే సోషల్ మీడియా కూడా తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాల్లో బాగా పనిచేసింది. స్వచ్ఛందంగా ఎవరికాడు యుద్ధం చేశారు వాళ్ళ పరిధిలో. ఇవాళ నిశ్శబ్దంగా ఉన్నారు. అలాగే కార్యకర్తలు కూడా కొంత వ్యతిరేకత లేదు, కానీ చిన్న అలక ఉంది, చిన్న అసంతృప్తి ఉంది, అసహనం ఉంది, ఆగ్రహంగా మారలేదు ఇంకా. కాబట్టే నేను నిజంగానే పవన్ కళ్యాణ్ గారు మాట అన్నాడు, దీపావళి సంక్రాంతి అన్నీ ఒకేసారి చేసేసుకున్నాను అన్నాడు. అంతకు రెట్టింపు చేస్తారు తెలుగుదేశం వాళ్ళు, మామూలుగా వీళ్ళకి. మరి అలా జరగలేదంటే కారణం ఏంటనేటువంటిది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలి. అసలు ఎక్కడ లోపం వాళ్ళు అడుగుతున్నారు, అసంతృప్తి ఎందుకు, అసలు దేని గురించి, ఏం చేస్తే తగ్గుద్ది అనేటువంటిది వాళ్ళ దగ్గర ప్రశ్న వస్తుంది. అది దానికి సమాధానం వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, ఇటీవల కాలంలో పదవులు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కలిసి కూర్చొని ఆలోచించుకోవాలి. లేదా మాలాటోళ్ళు అడిగితే చెప్తాం అది గ్యారంటీగా. అది ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది మాలాటోళ్ళు అంటే నేనని కాదు, బోళ్ళ మంది ఉన్నారు అలాంటి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉంటారు కదా, ప్రజలతో లింక్ ఉన్నవాళ్ళు, వాళ్ళు అడిగితే చెప్తారు డెఫినెట్గా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది. కాబట్టి వాళ్ళు అర్జెంటుగా ఈ వ్యవహారంలో ముందుకు రావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టి 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 విమర్శించి అలసిపోయారు, విజయం సాధించారు. ఇంకా అతన్ని విమర్శించడం అనేటువంటి అర్ధరహితం. అతను సన్నాసని, ఎందుకు పనికిరాని వాడని, పనికి మాలిన వాడని, పనివాడని చంద్రబాబు గారిని తెచ్చుకున్నారు. అయిపోయింది అక్కడ అతను కదా. అతను అలాగే మాట్లాడతాడు. వీళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, పెట్టుబడులు తీసుకురావటం, ఉపాధి కల్పించడం, భవిష్యత్తుకి భరోసా ఇవ్వడం. రాష్ట్రాన్ని 2029, 2047కి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలగంటున్నాడో ఆ వైపుకి నడిపించడం చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యత మోస్తా మీకు ఈ మధ్యలో ఈ చిన్న చిన్న లుకలుకలు ఉండకూడదు. మీరు చేస్తున్న ప్రతి దాన్ని బయట చెప్పుకోవాలి, బయట చెప్పేవాడు ఉండాలి, దాన్ని ప్రచారం చేసేవాడు ఉండాలి. మూలమ కార్యకర్తే గ్రామంలో మైక్రో లెవెల్కి వెళ్తుంది, సోషల్ మీడియా చదువుకున్న వాళ్ళు వెళ్తుంది. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా అంటే తక్కువగా చూడకూడదు ఎప్పుడు, ఎందుకంటే ప్రతి ఒడి చేతిలో ఫోన్ ఉంటుంది, యూట్యూబ్లు చూస్తున్నాడు, వాట్సాప్లో ఉంటున్నాయి, ప్రతి ఒడికి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. దోళ్ళ కాసుకునే వాళ్ళు 10 మంది దగ్గర 6-7 దగ్గర ఫోన్లు ఉన్నాయి, 6-7 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఎలా ఇవాళ ఎక్కడ పోతున్నావు నువ్వు, మెరక ఈదిలో మెరక చేనులో ఉన్నావా, లేకపోతే పల్లం చేనులో ఉన్నావా, లేకపోతే పెద్ద ఈదిలో ఉన్నావా, చిన్న ఈదిలో ఉన్నావా, చింతతోపులో ఉన్నావా, తాడితోపులో ఉన్నావా అని వాట్సాప్లో కొట్టుకుంటున్నారు. మినిమం నాలెడ్జ్ అందరికీ ఎన్టీ రామారావు గారి పుణ్యం, చంద్రబాబు గారి పుణ్యం అమ్మడ ప్రతి ఒడి 10వ క్లాస్ దాకా చదువుకుంటున్నారు గ్యారంటీగా. నిరక్షరాస్యులు చాలా శాతం తక్కువగా ఉంది. కనీసం వాళ్ళు వాట్సాప్లో చూసుకోవడం, ఆ ఫోటోలు అప్లోడ్ చేయటం, లేకపోతే ఓకే బై అంటాం, ఇలాంటివన్నీ వచ్చినాయి అందరికీ, లేదా నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ అక్షరం ముక్కలు అందరికీ వచ్చినాయి, తెలుగు భాషా జ్ఞానం ఉంది అందరికీ. మినిమం 5వ తరగతి చదువుకున్నారు అందరూ. ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుకున్నా కానీ వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. మేమంతా ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నాం. కాబట్టి అందరూ చదువుకుంటే రాదు, కాన్వెంట్లో చదువుకుని బూట్లు వేసుకుని సూట్లు వేసుకుని వెళ్తూనే వస్తుందంటే అదేం వ్యత్యాసం ఏమి ఉండదు. ప్రభుత్వ కళాశాల పాఠశాలలోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఎంపిక చేసి తీసుకొస్తారు. కాబట్టి సోషల్ మీడియాని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళే మారుమూల మైక్రో లెవెల్ సూక్ష్మ స్థాయిలో, గ్రామ స్థాయిలో మారుమూలకే వాళ్ళే ప్రచారం చేయగలుగుతారు. వీళ్ళు ఎందుకు అవసరం అంటే పార్టీలకి వాళ్ళు చేస్తున్న మంచి పనులు ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వాళ్ళు అవసరం. మీకు ప్రధాన బలమైన ఈ అక్షౌహిణీల సైన్యాన్ని మీరు నిరుపయోగంగా, నిరర్ధకంగా పక్కన పడకూడదు. నో రెంట్ ల్యాండ్స్, వేస్ట్ ల్యాండ్ లాగా పక్క వదిలేయకూడదు, నిరర్ధక ఆస్తుల్లా ఉంచకూడదు. ఈ ఆస్తులు మీది ఆస్తి, ఇదంతా మీ ప్రాపర్టీ. కొంత మీరు పెంచి పోషించే ఆస్తి ఉంటుంది, కొంత మీకు ఆయాచితంగా లభించే ఆస్తి ఉంటుంది. ఈ ఆస్తిని అంతటిని మీరు చాలా సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకుంటూ విఫలమైంది పార్టీ. అది ఏ కారణాన్ని మీరు అన్వేషించాలా. కారణం ఎవడో యథమర్థంగా చెప్పడం మేము చెప్తాం ఖచ్చితంగా, కానీ దాన్ని మీరు అన్వేషించాలి. మీరు అంతటి మీరే చేసి దాన్ని సెట్ చేసుకోవాలి అర్జెంటుగా. ఎందుకంటే లోకేష్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అసలు 1 సంవత్సరం లోపలే జగన్మోహన్ రెడ్డి చిందరవందర చేసిన ఈ రాష్ట్రాన్ని సరి చేస్తారు. మీరు దీని గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఒక నెగిటివ్ పోస్ట్ పడితే లబోమని తిప్పేస్తున్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు అమరావతి పనులు బ్రహ్మాండంగా జరుగుతామని మొదలెట్టేశారు. 1 సంవత్సరం అయితే బుర్రబాడైపోద్ది అందరికీ. పోలవరం పనులు జరగట్లేదు అంటున్నారు. 3-4 రకాల కేటగిరీలు ఉంటే పని చేస్తున్నారు అక్కడ.
భోగాపురం ఎయిర్పోర్ట్ 70% అయిపోయింది. దన్మనం నాడు ఓపెనింగ్ అనేస్తారు, ఎప్పటికప్పుడు 1000 మంది దిగేస్తాయి మనలో వచ్చేసి అక్కడ. అసలు మీరు అది మానేసి అమరావతి భూసేకరణకి ఇంకో 40,000 ఎప్పుడు 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత తీసుకుంటారో దాన్ని ఇప్పుడే నెగిటివ్గా చెప్పేస్తున్నారు. అక్కడ అమరావతిలో పనులు జరిగిపోతుంది, బ్రహ్మాండం టవర్స్ కట్టేస్తున్నారు. మోడీ గారు వచ్చి 50 సంవత్సరాలు శంకుస్థాపన చేయడం రాష్ట్ర వ్యాప్తంగా, ఈయన దీని గురించి మాట్లాడేవాళ్ళు. ఇక్కడ కావాలి మీకు ఈ సైన్యం. మీరు రాజుగారు బాణాలు వేస్తారు, రాజుతోటే బాణం వేస్తాడు. కానీ సైనికులు యుద్ధం నీతి కదా అది, సైనికుడితో దెబ్బలాడాల. రాజుతో సమఉజ్జీలు, కయ్యానికైనా సమఉజ్జీ కావాలంటారు. అందుకనే రాజుగారితో యుద్ధం చేయాలా, సైనికుడితో యుద్ధం చేస్తాడు. ఇక్కడ మిస్ అవుతుంది మీరు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంబటి రాంబాబు, రోజా గారు వీళ్ళు ఎవరెన్ని మాట్లాడినా మీరు మాట్లాడక్క లేకుండా వీళ్ళే చీల్చి చెండాడేస్తారు. ఇప్పుడు సీమరాజా ఉన్నాడు, సీమరాజా పేరు చెప్తే నిద్రలో మెలుగు వచ్చేద్దా అంబటి రాంబాబు. వాళ్ళ పార్టీ వాడే, మరి వాళ్ళ పార్టీ కార్యకర్తే కదా అతను. అంతర్జాతీయ అధ్యక్షుడు అతను, ఏంటి కార్యకర్త, ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ మధ్యన కనపడతలేదు మరి అతను ఎందుకో. మరి అంబటి రాంబాబుని మరి అతను మామూలుగా సబ్మిట్ ఉతికేతనంట రోజుని. నువ్వు వెళ్ళుకోకూడదు కదా, అతని కేసు ఎందుకు పట్టించుకుంటారు? మీరు పట్టించుకున్నారా మీ కేసు పెడితే? అంచేత మీరు ఒక ఊరి రాజు ఇంకో ఊరు బంటుతో సమానం. మీరు అధికారంలో లేనప్పుడు కొన్నిసార్లు మూసు కూర్చోవాలి. వీళ్ళేమి మీలాగా అరాచకవాదులు కాదు కాబట్టి మీకు ప్రమాదం లేదు. మీరు హాయిగా తిరుగుతున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోజా గారు చూడు పువ్వులు గట్ట పెట్టుకొచ్చేసి లోకేష్ గారిని పప్పు అని ఎన్ని వేల గుండెలు ఉండాలి. మరి ఇది ఈ కార్యకర్తలకి బాధ వస్తుంది, వీళ్ళు ఏం చేయట్లేదురా బాబుని మన వాళ్ళు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరేం డోంట్ వర్రీ, మీరు సంబరాలు జరగలేదని బాధపడక్కలేదు. అందరూ స్వేచ్ఛగా హాయిగా పడుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. సంబరం చేసుకుంటే చేసుకోకపోతే ఏటని అనుకున్నట్టుగా ఉన్నారేమో మరి. కానీ చేసుకోవాలి. ఆ వాతావరణం వీళ్ళన్నా పురమాయిని చేయించాలి, పిలుపు ఇవ్వాలి. జనసేన ఇచ్చినట్టుగా మన వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటాను. వీళ్ళు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.